నంద్యాల మండలం చాపిరేవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లల బంగారు భవిష్యత్ కోసం బడివైపు ఒక అడుగు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నసీం మహమ్మద్ ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తల్లిదండ్రులను, విద్యార్థుల్లోనూ ఉపాధ్యాయులను మరింత బాధ్యతలు పెంచేందుకు నిర్వహించడం శుభపరిణామని తెలిపారు. పిల్లోని యొక్క భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చదివిద్దామనే ఉద్దేశంలోకి రావడం జరిగింది. కాబట్టి దానివల్ల ప్రభుత్వ పాఠశాలలో కూడా స్ట్రెంత్ పెరిగింది బాగా. రెండో విషయం వచ్చేసి మధ్యాహ్న భోజనం. State Andhra Pradesh has become a role model to all the rest of the states in our country. I think this is the biggest open communication program with this mega parents teacher meeting. It is an opportunity to all the parents and the teachers both are being అందరికీ ఆమె ఆస్తిపాస్తులు కరిగిపోయినా అందరికీ భోజనాలు పెట్టి ఆదుకున్న మహాతల్లి కాబట్టి ఆమె పేరు మీద లోకా సీతమ్మ భోజనం మనం తినే భోజనం ఆమె పేరు ఆమె స్మరించుకుంటుంది. ఈరోజు తింటా ఉన్నాం కాబట్టి ఆ రోజు ఆమె సేవ చేసింది కాబట్టి ఆమె స్మరించుకుంటున్నాం. మన పేర్లు కాదు, మీరు వారి జీవిత చరిత్ర కూడా కొంచెం తెలుసుకుని హెడ్ మాస్టర్స్ టీచర్స్ కూడా చెప్తే బాగుంటుంది. కాబట్టి ఈరోజు అది మంచి కార్యక్రమం చేస్తున్నాం. చాలా ఎందుకంటే ఈ గ్రామం వచ్చిన తర్వాత చాలామంది ఆ గ్రామంలో పోతే మాకు వంటశాల లేదు అన్నారు. వంటశాల ఏర్పాటు చేస్తాము అన్నారు. చాపరేల గ్రామంకు దానికి ఈ ఊర్లో మధ్య నుంచి వచ్చి పాండరంగాపురం పోవాలి. పాండరంగాపురం పోవాలంటే చాపరేల గ్రామం నుంచి రావాలి కదా. చాపరేల గ్రామం లేదా ఇల్లు మాకు ఏదైనా కట్టుకోవాలంటే లారీలు రావాలా. ఆ ఊర్లో ఎట్ల పరిస్థితి చాలా ఇన్కమ్ ఇళ్ళ మధ్య నుంచి ఇళ్ళ లోపల నుంచి మన బస్సు లారీ రావాలి. కాబట్టి అది ఎవరు చెప్పాడు దానికి ఫరూక్ గారు అన్న చేశారు. ఇంకా చేసేటుండేది చేద్దామని వాగ్దానం చేస్తున్నాం. కానీ మీరు సహకరించారా? ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పోతూ ఉంటాయి. కానీ పని చేసేవాళ్ళు కావాలా, పని చేసుకునే వాళ్ళు కూడా కావాలా. కాబట్టి పని చేయడానికి ఆ రోజే దానికి ఫౌండేషన్ వేసాం. ఈ రకంగా 3 బెడ్ నుంచి వస్తే ఊళ్ళో నుంచి పోకుండా ఉంటే పిల్లలకు బాగుంటుంది. లేకపోతే పిల్లలు యాక్సిడెంట్ జరిగిపోతాయి, బండ్లు ఎక్కువైపోయినాయి, సైకిల్ మూటలు ఎక్కువైపోయినాయని చెప్పి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కానీ దాన్ని 5 ఏళ్ళు విస్మరించారు. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళా నన్ను నడుపుతా ఉన్నారు. గతంలో చేసింది విస్మరించారు. దాన్ని మళ్ళీ ఉచ్చరిస్తున్నారు. తప్పకుండా కార్యక్రమం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కూడా ఆర్థికంగా పిల్లలకు భోజనం పెట్టాలా, పిల్లలకు వృద్ధిలోకి తీసుకోవాలా, పిల్లలకు విద్యకు తీసుకుపోవాలా. పిల్లల కోసం ప్రభుత్వం ఉంది. ఈ కార్యక్రమాన్ని చేస్తేనే ప్రభుత్వం ఉంటుంది. నేను కాక మళ్ళీ ఆయన వచ్చిండు. ఆయన పేరునే జగన్ గారు. నేను మాట్లాడుతాడు ఏమీ లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయిలో ఉన్నాడు. దొంగతనం చేసేవాడు దొంగతనం చేశాడు తిరుపతిలో అంటే అది కాదు, ఆయన ఉత్తమమైన పని చేశాడు వదిలే అన్నాడు. చంద్రబాబును, లోకేష్ను, పవన్ కళ్యాణ్ జైలు వేయాలి అంటాడు. ఈ జైలు పోల్చిన వాడు 16 నెలలు ఉన్నాడు జైల్లో. ఇంకా సిగ్గు రాకపోయినట్లే వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం రాత్రి పగలు. వాళ్ళకి జైలు పంపాలా అంటాడు. ఇంకిత జ్ఞానమే లేకుండా మాట్లాడుతూ ఉంటే ఒక ఉన్నతమైన స్థానం చేశాడు. నేను కూడా 20 సంవత్సరాలు మంత్రిగా చేశాను. ఎక్కడ ఎప్పుడు మాట్లాడా, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడాలా, ఇంగిత జ్ఞానమే లేదు. ఇలా జైల్లో పెడతాడంట. ఆ జైలు పోయిన శిక్ష 16 నెలలు అనుభవించడం నేను జైలు పంపాలా? ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాం కదా. 2 ఏళ్ళ నుంచి బెయిల్ తిరుగుతున్నా. అసలు విస్మరించే జైలు పంపాలేను. తక్షణమే నేను అరెస్ట్ చేసి ఉద్యోగాలు కాబట్టి నోటు తాళం వేయాలా. ఈ రకంగా మాట్లాడకూడదు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేసేవాళ్ళు ప్రజలకు వాళ్ళంతా సచివాలయం అల్లాడిపోతూ ఉన్నారు జీతభత్తాలు లేక. మేము ప్రతి నెల జీతాలు ఇస్తున్నాం టీచర్లు. 1వ తేదీ టెన్షన్గా మీరు టీచర్ వాళ్ళు ఉన్నారు కనుక 1వ తేదీ జీతాలు వస్తున్నాయో వాళ్ళు అడగని చెప్తారు. 1వ తేదీ సాయంత్రం కదా జీతాలు వాళ్ళ అకౌంట్ పడతా ఉన్నాయి. గతంలో ఈ పరిస్థితి లేదు. ఆలోచన చేయాలి. 8వ తేదీ 10వ తేదీ 7 స్కూల్ టీచర్ అయితే అల్లాడిపోయేటోళ్ళు. నెలాఖరు దాకా వచ్చేది కాదు వాళ్ళకు. గవర్నమెంట్ టీచర్కి అయితే 10 రోజులు ఆలస్యం. ఇప్పుడు ఎక్కడ ప్రతి వాడికి కూడా 1వ జీతం. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వడ్డీకి తెచ్చుకున్నాడు 10%, 11% ప్రభుత్వానికి డబ్బులు ప్రభుత్వం కోసం అప్పు చేస్తాడా? 11%, 12%. అప్పు ఇచ్చేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. 3%, 4% తెచ్చి అప్పు చేయాలి. కానీ 11% ఎవరు తీసారు అప్పు? బాకీలు ఉంటే ఎవరు ఇవ్వాలి? బాకీలు చంద్రబాబు ఇవ్వాలి. అప్పు చేసే అప్పుకు కొన్ని లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు. 6.5 లక్షల కోట్లు ప్రీమియం కట్టాలా, వడ్డీ కట్టాలా? ఎవడు ఇవ్వాలి? మన ఒక పక్క మంచి పని చేయాలా, మీకు అందరికీ సంక్షేమ కార్యక్రమం చేయాలా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా. సంక్షేమంతో పాటు
మళ్ళీ వడ్డీ కట్టాలా 6 లక్షల కోట్లకు వడ్డీ ఎంత అవుతుంది, అసలు ఎప్పుడు కట్టాలా,